వద్దురావా, ఒకసారి మా ఇంటికి వచ్చి ప్రార్థన చేసిపోదురావా అని శాంతమ్మ ఏసన్న గారిని ఊకి బతిలాడుతూ ఉందంట. ఏసన్న గారికి ఎక్కడ మీటింగ్ లేకపోతే శాంతమ్మ గుర్తుకొచ్చిందంట. శాంతమ్మ ఇంట్లో ప్రార్థన బతిలాడుతుందని 4 సేవకులు నెట్ పెట్టుకొని సంచి సంఖ్యేసుకొని ఏసన్న గారు శాంతమ్మ ఇంట్లో ప్రార్థన బయలుదేరిందట. ఏసన్న గారు శాంతమ్మ ఇంటి దగ్గర పోగానే శాంతమ్మ రోడ్డు మీద పంచాది పెట్టుకుంటుందంట. రోడ్డు మీద పంచాది పెట్టుకుంటుందంట. ఆత్మతో నింపబడదంట. బూతులు మాట్లాడుతూ ఉందంట. ఆత్మతో నింపబడదంట. 2 చేతులు ఇట్లా అంటుందంట, ఇట్లా అంటుందంట, ఇట్లా అంటుందంట, ఇట్లా అంటుందంట, ఇట్లా అంటుందంట. ఎవరో చెప్పిరట ఏసన్న గారిని దగ్గరికి వచ్చిండు, నీ భాగవతం అంత తింటున్నా చెప్పిరంట. పంచాది వదిలిపెట్టి ఏసన్న గారిని చూసి స్వాత్రం అన్నదంట. ఏమన్నది? స్వాత్రం అన్నదంట. ఎదట ఆమె ఇంకో పంచాయతీ పెట్టుకుంటామే. ఆమె యేసుప్రభు నమ్ముకోలేదంట. ఆమె అన్యురాలంట. ఈ అన్యురాలు అనుకుంటుందంట అమ్మో స్వాత్రం అంటే ఇది తిట్టులో పెద్ద తిట్టు, స్వాత్రం అంటే ఇది బూతులో పెద్ద బూత్ అని ఈ అన్యురాలు అంటుందంట. నీ కొడుకు స్తోత్రమే, నీ మగడు స్తోత్రమే, నీ బిడ్డ స్తోత్రమే, నీ అత్త స్తోత్రమే, నువ్వు స్తోత్రమే, ఏసన్న గారి ఇంటికి పోయినాక అడిగిందంట. ఏసన్న గారి ఇంటి ఆ పిల్లల తల్లి ఉందా పోయిందా కరోనాలో? ఆ పిల్లలు జాగ్రత్త పెట్టుకోండి, ఎవరి పిల్లలను. ఏసన్న గారి ఇంటికి పోయినాక అడిగిందంట, ఏందమ్మా శాంతమ్మ అంతగానం ఆత్మతో నింపబడ్డావు, అంతగానం బూతులు మాట్లాడుతున్నావు, ఇంతకు ఏమైందమ్మా శాంతమ్మ అంటే శాంతమ్మ అంటుందంట ఏం లేదు ఏసన్న గారు గోడకు 10 పిడికలు కొట్టినా 2 ఎత్తకపోయిండు. ఎన్ని పిడికలు చెప్పాలి? ఎన్ని పిడికలు? 2 పిడికల కోసం శాంతమ్మ సాక్ష్యాన్ని కాపాడుకుందా పొడగొట్టుకుంది. నీకు వందనాలు తల్లు, అందరికి వందనాలు. ఇక్కడ లేరా శాంతమ్మలు, ఇక్కడ లేరా శాంతయ్యలు? ఈ మందంతా శాంతమ్మల మంది దొంగ మంది. ఇది లేరా? పతిసేన్లా ఎంత కలుపు తీసినా ఏదో కలుపు మొక్క ఉండదా? సంఘాలలో కలుపు మొక్కలు ఉండవా? ఉంటాయి. శనివారం మందిరానికి వచ్చి 2 బకెట్లు నీళ్ళు తీసుకొని 2 సర్ఫ్ ప్యాకెట్లు వేసి మందిరాన్ని కడిగి పుల్పిట్ కడిగి కిటికీలు కడిగి ఆదివారం అందరికన్నా మొదలుగా వచ్చి పట్టాలు వేసి కుర్చీలు వేసి చెప్పుల స్టాండ్ కాడ కూర్చొని చెప్పులు లైన్గా పెట్టి చక్కటి ప్రార్థన చేసి 2 పిడికల కోసం తన సాక్ష్యాన్ని పడగొట్టుకుంది. కొంతమంది చిన్న విషయాలకు సాక్ష్యం పడగొట్టుకుంటారు.